అందరికీ నమస్కారం. ఈరోజు 6 ఫిబ్రవరి మన నాగర్ కర్నూల్ డిస్టిక్ పోలీస్ నుంచి ఒక భరోసా సెంటర్ ఇక్కడ ఇనాగ్రేషన్ చేస్తున్నాము. ఈ ఇనాగ్రేషన్ మన డీజీపీ రవిగుప్తా సార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి వర్చువల్ మీటింగ్లో ఆల్రెడీ ఇనాగ్రేషన్ అయింది. ఈ ఇనాగ్రేషన్లో రవిగుప్తా సార్ మరియు అడిషనల్ డీజీగా ఉమెన్ సేఫ్టీ శిఖా గోయల్ మ్యామ్ అండ్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ అక్కడ హైదరాబాద్ నుంచి అటెండ్ చేశారు. తర్వాత మన ఇక్కడ డిస్టిక్ భరోసా సెంటర్లో మన ఆల్ డిస్టిక్ ఆఫీసర్ నాతో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్, తర్వాత ఆల్ డిఎస్పీస్, సిఐస్, ఎస్ఐస్, తర్వాత సఖీ సెంటర్ నుంచి లేడీస్, తర్వాత మన షీ టీమ్స్ ఇన్ఛార్జ్ అండ్ కొత్త రిక్రూటెడ్ స్టాఫ్ అందరూ ఇక్కడ నుంచి ఈ ఇనాగ్రేషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. ఈ భరోసా సెంటర్ మన నాగర్ కర్నూల్ డిస్టిక్లో ఈ ఉమెన్ సేఫ్టీ గురించి చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు, ఈ ఉమెన్ హింస, తర్వాత మహిళలు క్రైమ్ అగేన్స్ట్ మహిళలు, తర్వాత పిల్లలు అగేన్స్ట్ ఒక పోలీస్ స్టేషన్ మరియు హాస్పిటల్ కాకుండా ఒక సెపరేట్ డెడికేటెడ్ సెంటర్ ఈ భరోసా సెంటర్ ఉంది. ఈ భరోసా సెంటర్లో అన్ని మొత్తం లీగల్ హెల్ప్, సైకలాజికల్ హెల్ప్, కౌన్సిలింగ్, రీహాబిలిటేషన్, తర్వాత పోలీస్ అండ్ ప్రాసిక్యూషన్ హెల్ప్ మరియు విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ కూడా ఈ సెంటర్ నుంచి హెల్ప్ ఇస్తున్నాము. సో మన ఈ కొత్త ఏర్పాటు జరిగింది. సో నేను కూడా మన నాగర్ కర్నూల్ డిస్టిక్ పోలీస్ గురించి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు నుంచి చైల్డ్ కేసెస్, తర్వాత మహిళా కేసెస్లు ఖచ్చితంగా మన భరోసా సెంటర్ మీకు హెల్ప్ అండ్ సపోర్ట్ ఇస్తున్నాము. అండ్ ఈ డెడికేటెడ్ సెంటర్ ఇక్కడ ఒక కొత్త బిల్డింగ్లో ఏర్పాటు జరిగింది. ఈ సెంటర్ నుంచి మన పోలీస్ నుంచి, తర్వాత మన భరోసా సెంటర్ నుంచి అందరికీ హెల్ప్ ఇస్తున్నాము. థ్యాంక్ యూ. నా పేరు శ్రీలత. నేను ఇప్పుడు నాగర్ కర్నూల్లో కొత్తగా స్టార్ట్ అయిన భరోసా సెంటర్కి కౌన్సిలర్ ప్లస్ కోఆర్డినేటర్ ఈ సెంటర్కి. ఈ సెంటర్లో మనకు కౌన్సిలర్తో పాటు ఏఎన్ఎం కానీ, లీగల్ పర్సన్ కానీ, తర్వాత రిసెప్షనిస్ట్ అని రకరకాల పోస్టులు ఉన్నాయి. మేము చేసే హెల్ప్ ఏంటంటే మాకు ట్రైనింగ్లో నేర్పించిన చాలా విషయాలు ఉన్నాయి. పోక్సో చట్టం కింద 18 years బిలో ఉన్న చైల్డ్ ఎవరు వచ్చినా, ఏ అబ్యూస్ జరిగినా కానీ వాళ్ళందరినీ మనకు ఎఫ్ఐఆర్ చేసుకొని మనం భరోసా సెంటర్కి వస్తాము. ఎఫ్ఐఆర్ లేకుండా మన సెంటర్కి వచ్చినా కానీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాము. రేప్ జరిగిన వాళ్ళకి మేము ఎగ్జామినేషన్ చేపిస్తాము డాక్టర్తో. వాళ్ళకు గ్రూప్స్ తీసుకొని వాళ్ళని లీగల్ పర్సన్తో కోర్టుకి కానీ, న్యాయస్థానానికి కానీ తీసుకెళ్తుంటాము. ఎఫ్ఐఆర్ చేయిస్తాము. 161, 164 అన్ని చేంజ్ చేసి వాళ్ళకి న్యాయం జరగాలని చేస్తాము. మొత్తానికి ఇది ఒక వన్ స్టాప్ సెంటరింగ్. అన్నీ ఒకే గొడుగు కిందికి విక్టిమ్ని తీసుకొచ్చి ఇక్కడే న్యాయం జరిగేలాగా చేస్తాము. మన విక్టిమ్ని కోర్టుకు ఒకసారి, డాక్టర్ ఒకసారి అని చెప్పి ప్రతిసారి తిప్పకుండా ఒకే దగ్గర న్యాయం జరిగేలాగా, త్వరగా న్యాయం జరిగేలాగా చేయడానికి భరోసా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భరోసా సెంటర్కి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలి. భరోసా అంటే ట్రూత్ ఉండాలి, తర్వాత కాన్ఫిడెన్స్ ఉండాలి. దానికి స్ట్రెస్ అనేది ఒక ట్రామాలో ఉండిపోకుండా తనకు కౌన్సిలింగ్ ఇచ్చి మనకు న్యాయం జరుగుతుంది, నేను ఎప్పట్లాగా అందరిలో తిరగాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళని అలాగే చేయడానికి కౌన్సిలింగ్ అవ్వడం జరుగుతుంది.